నువ్వు కేవలం ఒక్కసారే జీవిస్తావు, కానీ ఆ జీవితంలో నువ్వు సరైన పనులు చేస్తే ఒక్కసారి జీవించినా చాలు. జీవితంలో పాజిటివ్గా ఆలోచించేందుకు మనల్ని మనం ప్రేమించుకోవటం ఎంతో ముఖ్యం. జీవితంలో మనం సాధించగలిగే సక్సెస్ ఒక్కటే, అది మన జీవితాన్ని మనకు నచ్చినట్లుగా జీవించగలగటమే. జీవితంలో మనం గెలుపు కంటే ఓటమి నుంచే ఎక్కువగా నేర్చుకుంటాం. అందుకే ఓటమి మనల్ని అక్కడితో ఆపేయకుండా చూసుకోవాలి. ఓటమి మన వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తుంది. 1000 యుద్ధాలు గెలవటం కంటే నిన్ను నువ్వు గెలవటం, నీ గురించి నువ్వు తెలుసుకోవటం ఎంతో అవసరం. నిన్ను నువ్వు గెలిస్తే నీ నుంచి నీ గెలుపును ఎవరూ దూరం చేయలేరు. మన మనసును మనం కంట్రోల్ చేసుకోలేకపోతే అదే మనకు ప్రధాన శత్రువుగా మారుతుంది. ఒక తెలివైన వ్యక్తి ఇతరుల తప్పుల నుంచి గుణపాఠాలను నేర్చుకుంటాడు. తెలివి లేనివాడు తన తప్పుల నుంచి నేర్చుకుంటాడు. జీవితం ఎంత ఇబ్బందిగా కనిపించినా మనం సక్సెస్ సాధించగలిగే విషయాలు ఏవో కొన్ని మిగిలే ఉంటాయి. మనకొచ్చే దాన్ని బట్టి మనం జీవించే విధానం ఉంటుంది. మనం ఇతరులకు ఇచ్చేదాన్ని బట్టి మన జీవితంలోని ఆనందం ఉంటుంది. ఏ అమ్మాయి అయితే నేను వద్దు అనుకుని వెళ్ళిపోయిందో ఆ అమ్మాయికి దొరకలేనంత ఎత్తులో ఉన్నా నేనిప్పుడు. ఒక్కతే భార్య ఉన్నవాడికి ప్రేమ గురించి మాత్రమే తెలిసి ఉంటుంది. 2-3 ఉన్నవారి గురించి నాకు తెలీదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.